హాయ్ గాయ్స్! ఇవాళ మనం నెల్లూరులో ఉన్నాము. సో, నెల్లూరులో మనకి కిరాయి చెప్పారన్నమాట. కాకపోతే ఒక లోకల్ కిరాయి చెప్పారు. అండ్ ఇంకొకటొచ్చి బెంగుళూరుకి ఇంటి సామాన్లు చెప్పారు. బట్ కొంచెం తక్కువ కిరాయి అని చేసి నేను పోలేదు రెండిటికి. నేను వెళ్ళాల్సిన లోకల్ కిరాయికి ఈ బండెళ్తుంది. బడాదోస్ బండి. సరే దాన్ని పంపించేసి నేనైతే ఇంకా బయలుదేరిపోయాను. నాకు నాయుడుపేట నుంచి ఒక కిరాయి వచ్చింది. నాయుడుపేట నుంచి బెంగుళూరుకి అది కూడా. కానీ బెంగుళూరు దాటి పోవాలన్నమాట. సరే అని చెప్పి దాన్ని ఒప్పించుకున్నా. వచ్చేది లోడ్ చేసుకున్నాను. ఇక్కడ లోపల ఫోటోలు ఏం తీయకూడదు, వీడియోలు తీయకూడదు. అందుకే నా బండి వరకే ఫోటోలు తీసా. వర్షం అయితే వచ్చేలా ఉంది. ఫుల్ మబ్బులేసుకొని ఉంది. వర్షం అయితే పడింది కానీ మరీ అంత ఎక్కువేం పడలేదు. కొంచెం పడింది. నేను లోడ్ అయిపోయింది కానీ పేపర్ల కోసం చాలా సేపు వెయిట్ చేసాము. ఎప్పుడో 3 గంటలకు లోడ్ అయిన బండి సాయంత్రం 6:30కి అలా వచ్చాయంట పేపర్లు. సరే అని చెప్పి ఇప్పుడు బయలుదేరాను. ఇప్పుడు బయలుదేరి మరి ఇప్పుడు గేట్‌లోకెళ్ళాలి. ఆ గేట్‌లో కూడా మళ్ళీ చెకింగ్ ఉంటది. అక్కడ ఒక అరగంట సేపు ఆపేసాడు మళ్ళా. ఏంటో ఇక్కడే 7 అయిపోయింది. కానీ ఇంకా చీకటవ్వలేదు. సో, 7 అలా అయిపోయింది. వచ్చేసామనమాట. ఇదే కంపెనీ. ఈ లారీలు కూడా ఈ కంపెనీకే వచ్చాయన్నమాట. ఈ కంపెనీ లోపల అన్‌లోడ్ చేస్తాయి ఇవి. సో, ఇది చూసుకొని మనం ఇప్పుడైతే బయలుదేరిపోయాము. ఇంకా మనకి అడ్వాన్స్‌లు ఏం పడలేదు. ఆళ్ళు అరగంటలో ఏస్తా చెప్పారు కానీ గంట అయిపోతుంది. ఇంకా మనకేం డబ్బులేయలేదు. సర్లే అది ఎయకపోయినా పర్లేదు. మన దగ్గర డబ్బులున్నాయి కొన్ని. సో, అవి వేసుకొని పట్టుకొని డీజిల్ పట్టుకొని వెళ్ళిపోతామింకా. ఫుల్‌గా పట్టకుండా ఎందుకంటే మనం బోర్డర్‌కెళ్తాం కాబట్టి అక్కడ తక్కువ రేట్ ఉంటది కాబట్టి ఇక్కడ ఒక 500లో పట్టామంటే బోర్డర్ దాకా వెళ్ళిపోతది. సో, అలా పట్టుకొని ఇంక అక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు నాయుడుపేట బైపాస్‌కొచ్చాము. సో, ఇక్కడి నుంచి వెళ్లి మనం రైట్ తీసుకున్నామంటే ఇంక మొత్తం అంతా బైపాసే మనకి. బెంగుళూరు వరకు బైపాసే ఉంటది. సడన్‌గా వాన ఒకసారిగా దిగేసింది. ఫుల్‌గా పడుతుంది వాన ఇప్పుడు. అబ్బబ్బబ్బా! అబ్బో! ఓహో! సూపరు. వాన ఫుల్‌గా పడుతుంది. గ్లాస్ లోపల వేస్తే కూడా నీళ్ళు లోపల కొడుతున్నాయి. ఇదేమో పోగెక్కేస్తుందంతా. అసలు ఏం కనిపిస్తలేదు. మొత్తం ఇదైపోతుంది. ఇలాంటి టైంలోనే మనం పోర్చుగల్ వాడుకోవాలా. దంచి కొడుతుంది వాన. ఓ మై గాడ్! ఫుల్ వర్షం పడుతుంది. చిత్తూరు దగ్గరికొచ్చాక బాగా నిద్రొస్తుంది. సరే అని చెప్పి ఏమైనా తిందామని చెప్పి వచ్చానన్నమాట. సో, ఇక్కడ హోటల్ ఉంటే ఇక్కడ తినేసి మన బండి ఆ పక్క పెట్టాము. అక్కడి నుంచి మనం బయలుదేరిపోయాము. సో, మనతో పాటు ఇంకో బండి వస్తుంది కానీ అది మనం చూసి కూడా వెళ్ళిపోయిందంట. సర్లే అని చెప్పి ఇంకా ఆ బండి పోతే పోయిందిలే. పైగా దాంట్లో డబుల్ డ్రైవర్ ఉన్నారు. మనం సింగిల్ డ్రైవర్ ఉన్నాము. నాకేం ఎప్పుడు నిద్ర వస్తుంది. అని తిని ఇంకా పడుకునేద్దాం చూశాను. కానీ తోలి పడుకుందాం అనేసి ఇంకా వెళ్తూ ఉన్నాను. ఆర్టీఓ చెక్ పోస్ట్ వచ్చింది. దాటేసాము. ఇక్కడ మనం మంచిగా మరీ వెళ్ళి లోపలికి వెళ్ళి సార్ కట్టుకోండి సార్ అని అన్నాం అనుకో, అటు మామూలుగా రూ. 100 అవుతుంది. రాను అయితే రూ. 110 ఉంటది. బట్ వాళ్ళు మాత్రం రూ. 700 ఛార్జ్ చేస్తారు. నైట్ పడుకున్నాను. పొద్దుంటే వచ్చి లేపారన్నమాట. లేపి "ఏయ్ రా" అనేసి అన్నారు. సరే అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళేసి ఏంటి అనేసి అంటే ఏంటి లోడ్ అన్నారు. చెప్పానన్నమాట. ప్లైవుడ్ అనేసి అంటే రూ. 100 ఇచ్చాను. రూ. 100 ఇచ్చేది ప్లైవుడ్‌కి అనేసాడు. అదేమి ఎక్కువ రాదు. ఇదే ఎక్కువ మీకు అని చెప్పేసి అంటే సర్లే అనేసి ఇది తీసుకొని పంపించేసాడు. ఇది వోల్వో ట్రక్కుల కంపెనీ అన్నమాట. ట్రక్కులన్నీ తయారవుతాయి ఇక్కడ వోల్వోవి. చూసారా భారీ ట్రక్కులన్నీ ఉన్నాయి ఈడ పార్క్ చేస్తున్నారు. చాలా కాస్ట్‌లీగా ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు మనం బెంగుళూరు ఔటర్ రింగ్ రోడ్‌కి వచ్చామన్నమాట. మన దేవనహల్లికి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయాము. రైట్‌లో వెళ్ళిపోయాము. ఇప్పుడు మనం ఏమంటే ఇప్పుడు స్ట్రెయిట్‌గా పోవాలి కాబట్టి ఇప్పుడు అంటే ఎర్లీ మార్నింగే కదా! ఇంకా పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదని చెప్పి మనకైతే ఇప్పుడు లోపల నుంచి వెళ్ళిపోతున్నాము. ఇలా లోపలికి వెళ్ళిపోగానే అంతే కేఆర్‌పురం దగ్గరికొచ్చాము. ఇప్పుడే చూసారా ట్రాఫిక్ అయితే కొంచెం స్టార్ట్ అవుతుందన్నమాట. బస్సులన్నీ వస్తుంటాయి కాబట్టి ఈ టైంకి. ఇది గోపాల్ మాల్ అనేసి పెద్ద మాల్ అన్నమాట. మైసూర్ ప్యాలెస్ లాగా ఉంటది ఇది కూడా చూడడానికి. బయట నుంచి ఎవరైనా కొత్తగా చూస్తే ప్యాలెస్ అనుకుంటారు. కానీ ఇది ప్యాలెస్ కాదు. ఇది మాల్ అన్నమాట. చాలా పెద్ద మాల్ ఉంటది. భలే ఉంటది. లోపల కూడా చాలా బావుంటది. నేను అప్పుడెప్పుడో ఒకసారి వెళ్ళాను. మెల్లమెల్లగా పెరుగుతుందన్నమాట ట్రాఫిక్. చూసారా ఇలా మెల్లమెల్లగా పెరుగుతుంది. కానీ ఎర్లీ మార్నింగ్ కదా! కొంచెం చల్లగా బావుంది. చెట్లు అవి ఉండడం వల్ల చాలా ప్లెజెంట్‌గా ఉందన్నమాట. ఇప్పుడు సిటీలో నుంచి మనము బయటొచ్చాము. బయటొచ్చి ఇక్కడ మైసూర్ రోడ్‌లోకైతే కలుసుకున్నామనమాట. ఈడొచ్చి మనం ఇక్కడ లెఫ్ట్ వెళ్ళిపోవాలి. లెఫ్ట్ వెళ్ళిపోవడానికి ఫుల్ ట్రాఫిక్ అయిపోయినది. ఇక్కడ ఏమైందో గాని మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. బట్ ఈ లెఫ్ట్‌లో మాత్రం ఒక్కడు కూడా లేరు. అందరూ స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయేవాళ్ళే. అందుకే ఫుల్ ట్రాఫిక్. ఈ లెఫ్ట్‌లో ఎవడు పోవట్లా. అందుకే చాలా ప్రశాంతంగా ఫ్రీగా ఉంది. ఇది చూస్తే టోల్ గేట్ ఎలా ఉందో. ఏదో ఆ పెంకుటిల్లు అవి పెట్టి చాలా బాగుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చూడ్డానికి. ఆ యెల్లో కలర్ పెయింట్ స్తంభాలకి పైన పెంకులు అయి పెట్టి ఏదో మన ఇల్లులో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా బాగుంది కదా!
అండ్ ఈ రోడ్డు కూడా చాలా బాగుంది. మొత్తం అంతా సిమెంట్ రోడ్డే కానీ చాలా చాలా బాగుంది. ఆ పక్కనే బిల్డింగ్ చూసారా? ఏదో కేక్ ముక్కల్లాగా భలే భలే పేర్చారు కదా వీటిని. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఏదో రాళ్ళ మీద రాళ్ళు పెట్టి పేరిస్తే ఎలా ఉంటదో చూడడానికి అలా ఉంది అది. అసలు సూపర్ ఉంది చూడడానికి. ఇక్కడ చూసారా? ఇక్కడ మామూలుగా 4 ముక్కల బ్రహ్మ ఉంటాడు. కానీ ఇక్కడ 6 ముక్కల బ్రహ్మ ఉన్నాడు విగ్రహం. 6 ముక్కల విగ్రహానికి కలిపి ఒకే కిరీటం అన్నమాట. 6 తలలకి ఒకే కిరీటం. ఈ రోడ్డు ఆ పక్క, ఈ పక్క మంచి బలమైన స్ట్రాంగ్ రాయి ఉంది. దాన్ని కూడా కట్ చేసి మరీ రోడ్డేసారంటే సూపర్ అసల. చూసి ఎంత స్ట్రాంగెస్ట్ రాయో ఇది. ఆ రాయిని కూడా కట్ చేసి మనకి రోడ్డేసారు ఆ పక్క, ఈ పక్క. సూపరు. బాగుంది ఈ రోడ్డు మాత్రం చాలా బాగుంది చూడడానికి. అంటే ఎక్కువ వెహికల్స్ లేకుండా, ట్రాఫిక్ లేకుండా ప్లెజెంట్‌గా సూపర్‌గా ఉందన్నమాట. ఇవి కూడా చూడండి చెట్లు కూడా ఆ పక్క, ఈ పక్క చెట్లు పెట్టి షో చెట్లు చాలా చాలా బాగుంది. ఇంకిలా కొంచెం ముందుకెళ్ళామంటే మనమైతే లెఫ్ట్ తీసుకోవాల్సొస్తది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఇంకొక బైపాస్ కలుసుకుంటుందది. అది ఇంకా ఏ బైపాసో గాని మనకైతే తెలీదు. ఈ పక్క చాలా రూట్లున్నాయి బెంగుళూరు దాటిన తర్వాత. ఇదిగో చూసారా? ఇది కూడా హైవే అంట. ఏదేమైనా గాని రోడ్లు మాత్రం చాలా బాగున్నాయి. అసలు పెద్ద పెద్దగా ట్రాన్స్‌పోర్ట్ జరగకపోయినా గాని రోడ్లు మాత్రం చూడడానికి చాలా బాగున్నాయి. ఈ లారీ నిద్రపోయి వదిలేసినట్టు కొన్నాడు. రాత్రి పూట బండిగా ఉంది. ఫ్రెష్‌గా ఉంది. సో ఇప్పుడు మనం ఈ ఈ ఈ బైపాస్ కూడా దిగేసాము కిందకి. సర్వీస్ రోడ్‌కి వచ్చేసాము. మనము దాదాపు ఒక 30 కిలోమీటర్లు వచ్చుంటాము. దానికి రూ. 180 కట్ చేశాడు. బాబోయ్! చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి ఒక టోల్ గేట్‌లు. నిజమే ఈ పక్కంతా టోల్ గేట్‌లు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. చాలా ఎక్కువ పే చేయాల్సొస్తది. ఈ పిల్లర్స్ మెట్రో రైలుకి ఏసిన పిల్లర్స్ అన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇంతంత పెద్దవి ఎప్పుడన్నా ఇరిగిపోయి మీద పడితే ఏంటి పరిస్థితి అని భయమేసింది నాకైతే. కొంచెం ముందుకు రాగానే ఆ పక్కన టిఫిన్ ఉంటే సరే అని చెప్పి మనం ఫ్రెష్ అప్ అవుదాము. ఫ్రెష్ అయ్యేసి కావాలంటే మనం టిఫిన్ చేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగానన్నమాట. నేను ఇక్కడ ఆగి బ్రష్ చేసుకొని టిఫిన్ కోసం వెళ్ళాను. టిఫిన్ కోసం వెళ్ళగానే వెనకంటే పోలీసులు వచ్చి ఆపారన్నమాట. ఏమన్నా ఉంటే తీసుకుందాం అనేసి. నేను లేకపోయేసరికి వెళ్ళిపోయి చూసుకొని సరే అని చెప్పి మనం టిఫిన్ చేసి వచ్చి బయలుదేరాము. ఈ పక్క చూసారా చెట్లు ఆ పక్క, ఈ పక్క చెట్లు పెట్టి ఎంత ప్లెజెంట్‌గా, ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంది రోడ్డు. చూస్తుంటేనే అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది నాకైతే. అంత బాగుంది. మన పక్క చెట్లు ఏమైనా అడ్డం వచ్చిందంటే కొట్టి పక్కన పడేస్తారు. ఈ పక్క చెట్లకి ఏమైనా అడ్డం వస్తే దాన్ని తీసి పక్కన పడేస్తారు. ఎందుకంటే ఈ పక్క నేచర్‌ని అంతగా వాల్యూ ఇస్తారన్నమాట ఈళ్ళు. మన పక్కయితే చెట్లు ఉన్నా గాని సరే ఏదో అడ్డం వస్తుందని చెప్పి కొట్టి పక్కన పడేస్తారు. అది పెంచరు మనోళ్ళు. ఇదో స్కూల్ అంట ఎడిఫై స్కూలు. ఇది కూడా చాలా బాగుంది కదా చూడడానికి స్కూలు. అంటే ప్లెజెంట్‌గా చాలా బాగుంది కూల్‌గా. ఇప్పుడు మనం వచ్చేసాము. ఇంకా మనకు 2 కిలోమీటర్లేమో ఉంది. సో రోడ్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అంట. ఎక్కడ గాని ఇండస్ట్రియల్ ఏరియాలో గాని, ఆటనగర్‌లో గాని రోడ్లు దారుణంగా ఉంటాయి. ఇది స్కూల్ అన్నమాట. ఇది జస్ట్ స్కూలే ఇంత పెద్దగా ఉందంటే ఇంక వీళ్ళు కాలేజ్ కడితే ఇంకెంత పెద్దగా కడతారో గాని స్కూల్ మాత్రం చాలా సూపర్‌గా ఉంది. ఇది గ్రీన్ బెల్ హై స్కూల్ అనేసి ఇక్కడ ఉంటదన్నమాట. కనకపూర్‌లో ఉంటది. సో మనం వచ్చాము. మనోళ్ళంతా లోడ్ దింపుకున్నారు. నేను పట్టగట్టంతా ఇప్పేటాను. ఇదిగో ఇంకా ఈ 4 ఉన్నాయి బ్యాలెన్స్. ఈ 4 దింపేసారంటే ఇంక మనం ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోవచ్చనమాట. ఆ పైన 4 ఈ కిందున్న వాటిని వేరే దగ్గర దింపాలంట. పీనియా అనేసి ఉంటది బెంగుళూరులో. అక్కడ పోయి దింపాలంట. సరే అని చెప్పి మనకి ఇప్పుడు అవి దింపేశారు. ఇంక సెకండ్ పాయింట్ కోసం మళ్ళీ వెళ్తున్నాము. 2 పాయింట్లు అన్‌లోడ్ చేయాలి. అదేదో ముందే దింపుకుంటే మనం ఇప్పుడు రిటర్న్ పోయేటప్పుడు ఖాళీగా పోయుండొచ్చు. మనకి కొంచెం బాగా సేవ్ అయి ఉంటది ఆయిల్ అనేది. కానీ ఇప్పుడు సగం లోటు అసలు మొత్తం టన్నేజ్ అంతా ఇదే ఉంది. 2.5 టన్ను ఏస్తే 2 టన్నులు ఇదే ఉంది. ఆ మెటీరియలే చిన్న మెటీరియలే. ఆ పైన 500 కేజీలు మాత్రం ఇక్కడ దిగాయి. ఈ స్కూల్ చూసారా ఎంట్రన్స్ ఎలా ఉందో. ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది కదా ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఆడి దాకా మొత్తం వాల్ కట్టుకొని వీళ్ళు ప్లెజెంట్‌గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దూరంగా కట్టారన్నమాట స్కూల్ కూడా. చాలా బాగుంది స్కూలు. అసలు ఇలాంటి స్కూల్ మన పక్కన ఉంటే మన పిల్లలు ఖచ్చితంగా ఇందులో వేయొచ్చనమాట. అంటే పీస్‌ఫుల్ వాతావరణం ఉంటది. ఇటు పక్కన ఏదో డ్యామ్ ఉందంట. సో ఆ డ్యామ్‌లో నుంచి నీళ్లు ఇలా కారుతున్నాయన్నమాట పక్క నుంచి. అది చూడడానికి చాలా బాగుంది కదా! ఏదో జలధారలాగా నయగరా ఫాల్స్ లాగా చాలా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కొంతమంది చేపలు పడుతున్నారు. ఇదేంటో చూద్దామని చెప్పి నేను బండి దిగి వెళ్ళానన్నమాట. బండి దిగి వెళ్తే మాత్రం చూడడానికి చాలా బాగుంది. కానీ నీళ్ళని బురద నీళ్ళు, మట్టి నీళ్ళు. ఇతనెవరో చూడడానికి చాలా డిగ్నిఫైడ్‌గా ఉన్నాడు కానీ చేపలు పట్టుకుంటుంది వచ్చేసి. ఏదో ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు మాత్రం బ్యాగ్ గీగ్ టక్ చేసుకున్నాడు కానీ వచ్చి చేపలు పట్టుకుంటున్నాడు. ఈ పక్కన ఆల్రెడీ కొంతమంది చేపలు పట్టినారు ఆల్రెడీ. ఇగో వలలో వేసి పట్టారన్నమాట. అన్ని చేపలు జిలేబీ చేపలు పడ్డాయి వాళ్ళకి. మా పక్క ఈ చేపలను జిలేబీ చేపలు అంటారు. మీ పక్క ఏమంటారో కింద కామెంట్‌లో చేయండి తెలుసుకుందాము. చూసారా? అన్నీ ఒక కుప్పగా పట్టేశారు. అంటే వల ఏసేశారు. ఆ వలలో అన్నీ ఇరుక్కుపోయాయన్నమాట. ఇంక మొత్తం వాటిని తీసుకొని ఒకటొకటి విడిపించాలి ఈళ్ళు.
అన్ని జిలేబీ చేపలు పడ్డాయి. ఈ చేపలు ముళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇంకా వాటిని చూసుకొని మనం అయితే బయలుదేరిపోయాము. ఇది చూసారా స్కూల్కి వెళ్ళే విలేజ్ అనమాట. ఇది రోడ్డు ఎంత బాగుందో కదా, అంతా గ్రీనరీ పచ్చదనంతో నిండిపోయింది. ఈ పక్క ఎక్కువ పండించే పంటల్లో రెండే రెండు ఉంటాయి, ఒకటి ఒక్కలు, రెండు కొబ్బరికాయలు. సో ఇదంతా సన్నగా ఉన్న చెట్లన్నీ ఒక్కలు అనమాట. ఇంకా రావుగానే కొబ్బరికాయలు మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు మనం మగిడి రోడ్డుకి వచ్చాము. ఈ మగిడి రోడ్లో వెళ్ళి మనకి పిన్నేకి వచ్చేసాము. పిన్నేకి వచ్చి మనం ఇక్కడ అన్లోడ్ చేసాం అనమాట. ఇప్పుడైతే మనం కంపెనీకి వచ్చేసాము. ఇక్కడ అన్లోడింగ్ కూడా అయిపోతుంది. ఇంక అన్లోడ్ అయిపోయిందంటే ఇంకా మన నెక్స్ట్ పాయింట్ వెతుక్కోవాలా. ఇక్కడ నుంచి ఏమవుతాయి ఏమో కానీ చూసుకోవాలి. ఆల్రెడీ నేను మన ఆఫీస్లో ఫోన్ చేశాను, చెప్తానని అన్నారు. సో ఇక్కడ మనం దింపేసి ఇక్కడే వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేసి చూడాలి ఏమొస్తాయి ఏంటనేసి. ఓకే, అది గైస్ ఇవాళ వీడియో. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్, సీ యూ అగైన్.